అతను రోడ్డు చివరికి వచ్చాడు అనమాట. నేను కాస్త లోపలికి రమ్మన్నాను, కొంచెం లోపలికే అని మేము బయటికి రాలేదని చెప్పి వాడికి ఈగో హట్ అయ్యి లోపలికి వచ్చినాడు, క్యాన్సిల్ చేసేసుకున్నాడు అనమాట. సరే అని మేము క్యాన్సిల్ చేసాం. వేరేదైనా బుక్ కావదా లేకపోతే ఆ ఆటో తప్ప భీమవరంలో ఇంకో ఆటో లేదా? అయ్యో అలా మిస్టేక్ పడిపోయావా? అంతా బాగానే ఉంది అనుకున్నాం. తర్వాత వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇలాగే ర్యాపిడో బుక్ చేశాను. ఇదేంటో అర్థం కాలేదు, ఈ డెస్టినీ ఏంటో తెలియదు, కానీ మళ్ళీ అతనే వచ్చాడనమాట మాకు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనిక. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనిక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్ ఏంటంటే షాపింగ్ బ్లాగ్ అనమాట. సో వెళ్ళడానికని ఆటో బుక్ చేసుకున్నాం. ఆటో ఏమైందంటే క్యాన్సిల్ కాదు, వచ్చాం. అతను రోడ్డు చివరికి వచ్చాడు అనమాట. నేను కాస్త లోపలికి రమ్మన్నాను, కొంచెం లోపలికే అని మేము బయటికి రాలేదని చెప్పి వాడికి ఈగో హట్ అయ్యి లోపలికి వచ్చినాడు, క్యాన్సిల్ చేసేసుకున్నాడు అనమాట. సరే అని మేము క్యాన్సిల్ చేసాం. వేరేదైనా బుక్ కావదా లేకపోతే ఆ ఆటో తప్ప భీమవరంలో ఇంకో ఆటో లేదా? వేరే ఆటో బుక్ చేసాం, కానీ కాస్త లేట్ అవుతుంది. లేట్ అయినా పర్లేదు గైస్, మాకు కూడా ఈగో ఉంటుంది, అది కూడా హట్ అవుతుంది. సో ఆల్రెడీ లేట్ అనుకున్నాం, కాకపోతే ఆటో వాళ్ళు ఇంకొంచెం లేట్ అవుతుంది. ఓకే గైస్, బాయ్, కాస్త వెళ్ళేకి కలుద్దాం. మా హన్వి, షీఈ్ మై ఆడబడుచు తులసి, అండ్ షీఈ్ మై మదర్ కొర్రను ఒక రత్నం. హన్విత మైత్రి కోలా. హాయ్. షాపింగ్ వచ్చినట్లేదు మనం. అలా పడిపోయి వింటానా? అయ్యయ్యో, అలా పడిపోయి వింటానా? అయ్యో అలా మిస్టేక్ పడిపోయావా? హన్వి తీ, లాగు. తులసి నువ్వు లాగిది లాగుతుంది. లాగు లాగు స్పీడ్గా. లాగండి లాగండి. Hanu, where is your bangles? It's gone. లాగు లాగు. ఇప్పుడు బండికి ఇంటికి తీసుకెళ్తాను. అలసిపోయాం గైస్, చెమటలు పట్టేంతలా లాగిన దాంట్లో ఏం తీసుకోలేదు. అలాగే స్టార్టింగ్ తీసుకొని వచ్చేసాం. మా హన్వి బ్లాగ్ చేస్తుందంట గైస్. పాప మా హన్వి పాప ఆకలి వచ్చేస్తుంది, అలసిపోయింది. యాక్చువల్గా మేము 1 minute ఇంటికి వెళ్ళిపోతాం, 5 minutes. కాకపోతే 5 minutes గైస్, యాక్చువల్గా 5 minutes ఇంటికి వెళ్ళిపోతాం. కాకపోతే 5 minutes కూడా ఆగట్లేదు, మా పొట్లు అంతా చంపేస్తున్నాయి అన్నమాట. ఓపు ఉండట్లేదు. సో కొంచెం ఏదైనా తాగేసి వెళ్ళకపోతే పడిపోయాం.
ఫస్ట్ షాపింగ్ ఇలా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు చూడలేదు అట్లా. ఇది ఫస్ట్ టైం రావడం. మేము కూడా ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. వెరీ బ్యాడ్, కాకపోతే వెరీ వెరీ వర్త్ వర్త్. నానా అది వీడియో తీనా పట్ట పట్ట. ఎలా ఉంది? బాగుందా? వద్దే కొంచెం పోయింది చూసావా? పోయింది. పోయింది, ఏం కదలే. పర్లేదు చాలు. బాగుందా? పాపం గైస్, దారుణంగా కలిసిపోయింది హన్విత మైత్రి కోల. అలసిపోయాక ఇంకేం చేయాలి తెలియదు, తాగేస్తుంది. మనమే వేస్తే అది వేసుకుంటాం. తాగనా అమ్మకి పిటమ్మ. అన్నీ ఇగో అన్నీ ఇగో మైత్రి. ఇంటికి లెక్క ఏం తీసుకున్నామో చూపిస్తాను. ఇంటికి లెక్క కలుద్దాం గైస్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఓకే. వావ్, నెక్స్ట్ ఏ ఏ ఏ ఓకే అబ్బో అబ్బో అబ్బే ఏదో ఒకసారి లైవ్ చూపిస్తా గైస్. చాలా కష్టపడి లాస్ట్కి ఈ ప్లెయిన్ సిల్క్ శారీస్ తీసుకున్నాం అనమాట. నేను నా మరదల్స్ ఇద్దరు కలిసి, మా అమ్మ కూడా తీసుకుంది, మా చిన్నత్తయ్య గారు కూడా తీసుకున్నారనమాట. సో తీసుకున్నాం. అక్కడ అన్ని కిందన పాడేసి ఉన్నాయి కదా, చాలా అంటే చాలా లాగాం. కానీ లాగిన దాంట్లో ఒక్కటి కూడా తీసుకోలేదు. పైన వెళ్ళి జస్ట్ వెళ్ళగానే నచ్చిన శారీస్ తీసుకున్నాం, వచ్చేసాం. అంత లాగిన దాంట్లో కష్టపడి అంతా 2 hours కష్టపడినా అందులోంచి తీసుకున్నది ఏం లేదనమాట. కష్టపడి ఒకటి లాగిన దానికి బిల్లింగ్ వరకు వచ్చింది, కానీ బిల్లింగ్ అవ్వకుండానే ఇంటికి వచ్చేసాం అనమాట. తీసుకురావడం మర్చిపోయారు. సో ఇలాంటి శారీస్ ఒక 6-7 తీసుకున్నాం. ఈ శారీ నేను ఎలా రీక్రియేట్ చేస్తానో తర్వాత చూడండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 6-7 months తర్వాత మీకు వ్లాగ్ వస్తుంది అనుకుంటా. 6-7 months వెయిట్ చేయాలి. అప్పటి వరకు వెయిట్ చేయండి. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇందాక ఆటో బుక్ చేశాను అని చెప్పాను కదా. ఇందాక ఆటో బుక్ చేస్తే అతను కొంచెం లోపలికి రమ్మన్నానని చెప్పి అతను కొంచెం ఈగో హట్ అయ్యి బయట ఉండి లోపలికి వచ్చి ఇక్కడ వరకు రాలేకపోతున్నారండి, క్యాన్సిల్ చేశాను రైడ్ అని చెప్పి, నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత కూడా క్యాన్సిల్ చేశాను రైడ్ అన్నారు. నాకు ఇంకా కోపం వచ్చేసి టప్ మని క్లోజ్ చేసేసి క్యాన్సిల్ చేసేసాను అనమాట. తర్వాత ఇంకోటి బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. అంతా బాగానే ఉంది అనుకున్నాం. తర్వాత వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇలాగే ర్యాపిడో బుక్ చేశాను. ఇదేంటో అర్థం కాలేదు, ఈ డెస్టినీ ఏంటో తెలియదు, కానీ మళ్ళీ అతనే వచ్చాడనమాట మాకు. కాకపోతే ఈసారి పర్లేదు, కాస్త అక్కడే ఉన్నాం కాబట్టి వచ్చేసాం. కాకపోతే ఇందాక అప్పుడు జరిగిన అతనే మళ్ళీ రావడం అయితే మామూలు ట్విస్ట్ కాదనమాట. ఎలాగోలాగా అయితే వచ్చేసాం. శారీస్ కూడా చాలా 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 బాగున్నాయి. అది క్లియరెన్స్ సేల్ అనమాట, అందుకు కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి. క్లియరెన్స్ సేల్ అనమాట, అందుకే కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి. మా హన్వి అయితే భలే గెంతుతూ ఆడుకుందనమాట. వెరీ నైస్ గైస్. ఇంకా మాట్లాడి ఓపిక లేదు. సో గైస్ బాయ్ 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 చెప్తాలి. బాయ్ బాయ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియో నచ్చితే చెప్పాలి కదా. వీడియో నచ్చితే లైక్. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. యాక్చువల్గా మేము వెళ్ళింది రామ్దేవ్ కట్ పీస్ సెంటర్ అనమాట. క్లియరెన్స్ ఎలా నడుస్తుంది, కాకపోతే రేపటితో ఎండ్. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఎప్పటికో ఎండ్ అయిపోయే ఉంటుంది. సో అది చెప్పిన వేస్ట్ మీకు. భీమవరంలో రామ్దేవ్ కట్ పీస్ సెంటర్ అనమాట, కేరళం పక్కసందు. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే ఇంకొంచెం లైక్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ, బాయ్.